ఉన్నటువంటి నేతల మధ్య గందరగోళం. కూటమంటేనే ఎప్పుడూ కూడా ఏదో ఒక ఎన్నికల వరకు బాగానే ఉంటుంది. ఎన్నికల తర్వాత ఏదో ఒక విభేదాలు వస్తూ ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా బీజేపీకి, టీడీపీకి మధ్య ఒక గ్యాప్ కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారి మధ్య జరిగినటువంటి గందరగోళం, అక్కడ ఈయన మీద వాగ్వాదం దిగటం, ఇద్దరి మధ్య కొంత సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతూ వచ్చింది. సో ఏంటి, నేతల మధ్య సమన్వయం కోల్పోతున్నారా, లేదంటే వాళ్ళ మధ్య నియోజకవర్గాల మధ్య గ్యాప్ ఏమన్నా వస్తుందా? ఇది సహజం. ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన పరిణామాలే రాష్ట్రంలో కొన్ని ఘటనలు జరిగినాయి. భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఎందుకంటే ఇది సైన్స్. కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసినప్పుడు ఎలక్షన్ టైంలో ఒక పార్టీకి యాడ్ అవుతాయి ఓట్లు. వాళ్ళ పార్టీ ఓట్లు వీళ్ళకి ఎన్ని ఓట్లు అయితే అన్ని ఓట్లు యాడ్ అవుతాయి. అదే అయిపోయిన తర్వాత అది సమస్యగా మారుతుంది. లాజిక్ ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ. ఈ 40 ఏళ్ళుగా ఉన్నారు, చాలా ఏళ్ళ పాటు అధికారంలో ఉన్నారు. ఉన్నప్పుడు పైపెచ్చు సిటీల్లో తెలుగుదేశం పార్టీకి బహుముఖ నాయకత్వం బలంగా ఉంటుంది. అంటే వాళ్ళు సింగిల్గా ఉంటేనే అవకాశాలు, అది డబ్బుల సంపాదనే కాదు, పదవుల అవకాశాలు, గౌరవాలు, ప్రజాసేవ, పేరు లేదని పెట్టుకోండి, ప్రభుత్వం ద్వారా అవకాశాలు వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఓటికి 4 ఉంటారు తెలుగుదేశం పార్టీలోనే, ఇతర పార్టీలో. ఇప్పుడు ఈ 4కి ఇద్దరు తోడైన సమస్య అక్కడ వస్తా ఉంది. కాబట్టి వాళ్ళకే ఎక్కువ నాయకులు ఉండే అవకాశాలు అందరినీ సర్దలేక ఇబ్బంది పడుతున్నప్పుడు పార్టీ ఇబ్బంది పడే బలమైన పార్టీ కావాలి. అలాంటిది ఇంకో 2 పార్టీ తోడైతే ఏమవుతుంది? అదే అవకాశాలు ఏం మార్పలేదు, అవకాశాలు ఏం మారవు, అవకాశాలు అందుకునే వాళ్ళు పెరిగినారు. కాబట్టి అందుకునే వాళ్ళు పెరిగినప్పుడు మధ్యగా ఏమవుతుంది, అదే అవుతుంది. మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలసమైనట్టు మధ్య పలస. ఇప్పుడు అవకాశాలు అవే ఉన్నాయి, అవకాశాలు అందుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇంకా కొత్త ధోరణి ఏంటంటే బీజేపీ లాంటి, జనసేన అన్నట్టు వాస్తవానికి చిన్న పార్టీ. బీజేపీ దేశంలో పెద్ద పార్టీ, రాష్ట్రంలో చిన్న పార్టీ. ఇప్పుడు ప్రతి మండలంలో పార్టీ శాఖలు వేస్తున్నారు. ఎందుకంటే దేశంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా గ్లామర్ ఉంటుంది కదా. ప్రతిపక్షంలో ఉండి రాజకీయాలు చేయడానికి, అధికారంలో ఉండి రాజకీయాలు చేయడానికి తేడా ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు అన్ని పార్టీలు ప్రతి మండలంలో లీడర్లు, ప్రతి నియోజకవర్గం లీడర్ అవుతారు. వాళ్ళందరూ కూడా మేము కూడా అధికార పార్టీ అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘర్షణ రాజకీయాల్లో సహజం. వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ సహజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చిన్న చిన్న తగాదు, ఎందుకంటే ఒకే పార్టీ, ఎవరికి వాళ్ళు సర్దాల్సిన అవసరం లేదు, వీళ్ళందరినీ సర్దుకోవాలి. కాబట్టి ఆ రీత్యా సమస్యలు వస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు గారు కొంచెం స్ట్రాంగ్ లీడరు, తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు గెలిచాడు ఆయన, వైసీపీ గాల్లోడు గెలిచాడు. విష్ణుకుమార్ రాజు కూడా కొంచెం బలమైన నాయకుడే. అంటే బీజేపీ నాయకులు ఎట్లుంటారంటే, బీజేపీకి విశాఖ అంతా కలిసి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేని వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతారు. విశాఖలో 5-6 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి, అన్ని చోట్ల తిరుగుతారు. ఎందుకంటే ఒకే పార్టీ కదా, మా గ్లామర్ తో మా ఎమ్మెల్యేని జిల్లా అంతా తిప్పిస్తారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఆ ఆర్గ్యుమెంట్ చూస్తే, నా నియోజకవర్గంలో నీకేం పని అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏరే పార్టీ కదా, నేను రాష్ట్రం అంతా తిరుగుతాను, రాష్ట్రం తిరగచ్చు ఒక ఎమ్మెల్యే. కాబట్టి పవర్ లో ఈ సంక్లిష్టత వస్తుంది. కాబట్టి విశాఖపట్నం మొన్న కోడూరులో జనసేన ఎమ్మెల్యేతో ఘర్షణ పడినంత పని అయింది కదా తెలుగుదేశం పార్టీ. విప్పు కూడా అనుకుంటాను. ఇంకా పిఠాపురంలో రోజు వస్తున్నాయి. కాబట్టి ఇంకా ఇవి వితిన్ ద పార్టీలోనూ సమస్యలు వస్తాయి, ఈ 2 పార్టీలు యాడింగ్ వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సంఘర్షణ తెలుగుదేశం కూటమికి అనివార్యం. దాని అది వాళ్ళకి తలనొప్పికి కూడా మారుతుంది. ఎప్పటికీ పరిష్కరించుకుంటూ ఉంటారు, పరిష్కరించలేకపోతారు. ఇది ఎన్నికల్లో ఎంత ఆనందం కలిగిందో 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడం, ఈ 5 ఏళ్ల అనుభవం అనేది వాళ్ళకి ఒక సమస్యగా ఉంటుంది. ఆ సమస్యను ఎప్పటికప్పుడు వాళ్ళు పరిష్కరించుకోక తప్పదు. అది ఒక సవాళ్ళని ఎట్ట పరిష్కరించుకుంటారనేది వాళ్ళ ప్రతిభ, వాళ్ళకున్న పరిస్థితి బట్టి ఆధారపడుతుంది. అంటే నేను సరే, నాయకుల మధ్య ఓకే, ఆ గ్యాప్ ఉండటము అవన్నీ కూడా ఓకే, పర్లేదు, అవి కామన్గా ఒక్కోసారి సర్దుకుంటూ ఉంటారు. కానీ కార్యక్రమాలకు కూడా కార్యకర్తల్ని ఆహ్వానిస్తే, లేదంటే కార్యకర్తలు వస్తే వాళ్ళకి ఎంట్రీ ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా నిన్న పిఠాపురానికి సంబంధించి చూసుకుంటే, అక్కడ టీడీపీ వాళ్ళు వస్తే, అక్కడ జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక హాస్పిటల్ శంకుస్థాపనకు వెళ్తే, అక్కడ టీడీపీ వాళ్ళు ఎవరు కూడా రాకూడదని చెప్పేసి వాళ్ళని బహిష్కరించి బయట నుంచే పెట్టేసి బయటికే పంపించేసినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. కూటమంటూ కూడా నాయకులు, పై నాయకులే సమన్వయంగా ఉంటే సరిపోదు కదా, కింద లేయర్లో కూడా నాయకులందరూ కూడా సమన్వయంగా ఉండాలి కదా.